మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మార్చ్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీనంలో రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల పాటు మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచరిస్తాడు. అదేవిధంగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యారాశిలో కేతువు. ఈ యొక్క రవిశనులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. శని కంబస్ట్ అవ్వబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతి లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. మీ యొక్క రాశికి లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో కొన్ని ప్రయత్నాలు, క్రియేటివ్గా ఒక ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే సప్తమాధిపతిని కంబస్ట్ చేసుకున్నాడు. ఇది కొంచెం పార్ట్నర్స్ని కొంచెం గతంలో ఉన్నటువంటి ఇబ్బందిని ఎట్లా కంట్రోల్ చేయాలి పార్ట్నర్స్తో అనేటువంటి దీంట్లో కొంతవరకు మీరు సఫలీకృతం అవుతారు. అలాగే ఈ 2లో కేతు ఉన్నందుకు పొరపాటును కూడా బుధవారాలు, మంగళవారాలు, ఎందుకంటే 2వ స్థానంలో ఉండే కేతు మీద మంగళుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి బుధ మంగళవారాలు ధనాన్ని ఎవరికైనా ఇవ్వడము, తీసుకోవడము, ఆ విషయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడము, లేదా కుటుంబ సభ్యులకు విషయంలో ఏదైనా కొన్ని ఘర్షణలు ఏదైనా మాట్లాడుకునేటువంటిది కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగం విషయంలో, అందులోనూ ప్రత్యేకంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, విదేశాల్లో ఉద్యోగం చేసేవారు, కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపించేటువంటి వారికి మార్పు చూపిస్తుంది. ఈ వారం కాస్త భూమి, గృహము, ఫ్యాక్టరీస్లో లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి, ఏదైనా ఒక కర్మాగారం లాగా ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయము. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ దశమాధిపతి, అష్టమాధిపతి గురు శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే, ఈ గురు శుక్రులు పర్టికులర్గా ఈ గురువు శుక్రుడు పరివర్తన యోగం వల్ల ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ కొంతవరకు ఉద్యోగంలో మార్పుల్ని, సడన్ చేంజెస్ని, ఆకస్మికంగా ఒక నిర్ణయం తీసుకోవడము మీకు జరుగుతుంది. కాకపోతే ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీ యోగాలు, వాహన గృహ యోగాలు, వస్తు యోగము, ఏదైనా ఆభరణ యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సప్తమ స్థానంలో రవిశనులు ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది చాలా చాలా కేర్గా ఉండండి. ప్రధానంగా ఇక కొన్ని ఫ్యాక్టరీస్ లాంటివి, లేనట్లయితే కొన్ని కర్మాగారాలు ప్రారంభించడానికి చాలా 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 అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, దత్తాత్రేయుణ్ణి, అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. ఈ పంచమాధిపతి ప్రధానంగా మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి ఇతను క్రియేటివ్గా కొన్ని క్రియేటివ్ డిజైనింగ్స్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా జయ గురుదత్త, శ్రీ గురు చేస్తూ ఉందంటే మీకు చాలా బాగుంటుంది. చాలామంది రాబోయే కొత్త సంవత్సరానికి శని ప్రధానంగా మారుతున్నాడు కదా అని కొన్ని రాసుల వారు ఏలినాడు శని వస్తుంది, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అనేటువంటి భయాల్లో ఉంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏలినాడు శని అయిపోతుంది కదా, అమ్మయ్య మాకు ఫ్రీ అయిపోతాం అనేటువంటి ధీమా కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రహమైనా కూడా మనకి రవితో సహా 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాల్లో ఏ గ్రహము కూడా మన మీద పగ అనేటువంటిది ఉండదు. పట్టదు, గుర్తుపెట్టుకోండి. అదేదో పగబడుతుంది, ఈ గ్రహం ఇలా అవుతుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ గ్రహము
ఆ రూపంలో మనకి రిజల్ట్ ఇస్తుంది. అంటే ఎలా అంటే, ఒక బ్యాంకులో మనం లోన్ తీసుకున్నాం, లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ చెల్లించమని వాళ్ళు వస్తారు, మనకి ఒక లెటర్ పంపించడమో, మెసేజ్ పంపించడమో, ఫోన్ కాల్ చేయడమో, ఇంటికి రావడమో చేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళకి మన మీద పగున్నట్టు కాదు, మన మీద ఏదో కోపము, ద్వేషము, మనల్ని హింసిస్తున్నట్టు కాదు. నువ్వు తీసుకున్న రుణము కట్టమని అడుగుతున్నారు. అలాగే ప్రతి ప్లానెట్ కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఒక సంతానం కారకుడు రవి గురువులు అనుకోండి. ఈ రవి గురువులు మీకు అనుకూలంగా లేదంటే దాని అర్థం ఏమిటంటే, పూర్వజన్మల్లో తండ్రికి సంబంధించినటువంటిది, పుత్రులకు సంబంధించినటువంటిది, లేదా దైవ కార్యాలకు సంబంధించినటువంటిది ఎక్కడో నువ్వు సరైనటువంటి న్యాయం చేయలేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించలేదు. అక్కడ నువ్వు చేయవలసింది చేయకుండా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటావు ఏదో మార్గంలో, అజ్ఞానంలోనో ఏదో. అందుకని ఇప్పుడు దానికి నువ్వు చెల్లించుకోవాలి. కాబట్టి ఈ పుత్ర సంబంధించిన, తండ్రి సంబంధించిన, లేదా చంద్రుడైతే తల్లికి సంబంధించిన, లేదా ప్రయాణాలకు సంబంధించిన వాటిలో నువ్వు ఖర్చు పెట్టాల్సి రావడం ఇట్లా వస్తూ ఉంటుంది. అదేవిధంగా శని అనుకోండి, అందరూ ఎవరికి అమ్మో శని 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 పెరిగిపోతుంటారు. అలా కాదు, నువ్వు చేయాల్సినటువంటి నిత్య కర్మ, చేయాల్సినటువంటి జాబు అది సరిగ్గా చేయకపోవడం వల్ల శనికి సంబంధించిన కర్మ వస్తుంది. అంటే నువ్వు చేసినటువంటి పని నీకు మరలా అది మంచిగా అయితే మంచి, చెడు అయితే చెడు రూపంలో వస్తుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివైస్ లాగా, ఒక్కొక్క సాఫ్ట్వేర్ లాగా ఇది వీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక బ్యాంక్ వెళ్ళంగానే ఏమవుతుంది, అక్కడ డబ్బు ఇచ్చే క్యాషియర్ పాయింట్లో ఉంటాడు, సెక్యూరిటీ బయట ఉంటాడు, సెక్యూరిటీ చూసుకోవడానికి ఆ బ్యాంక్కి. మేనేజర్ వేరే పర్సన్, ఇంకొక ఆ మొత్తం బ్యాంక్ నడిపించే వ్యక్తి వేరు, అకౌంట్ సెక్షన్లో వేరు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వేరు. ఎలా అయితే ఉండి వాళ్ళ విధులు నిర్వహిస్తుంటారో, మన కర్మలు పూర్వజన్మల్లో ఎక్కువగా అప్పులతో ఇబ్బంది పెట్టారు, లేకపోతే అప్పులకు సంబంధించిన విషయంలో సరైనటువంటి మీరు చెల్లించలేదు, ఈ జన్మల్లో అదే అప్పుల రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువుని దూషించాం, గురువుకు సంబంధించిన గ్రహం రూపంలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఒక క్లారిటీ ఇవ్వకుండా, ఒక మాయలాగా అవతల వాళ్ళకి కొంతమంది అంటుంటారు సార్, చేతిలో చూపి అరచేతిలో స్వర్గం చూపిస్తాడండి, నిజానికి ఏమి జరగదు, ఊరికి అలా చెప్తుంటారు మాటలని. అంటే దాని అర్థం ఏమిటి, అలాంటివి ఏదో చేయడం వల్ల ఇక్కడ రాహు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే మీకెవరో ఈ జన్మల్లో ఏదో ఆశను చూపించి నీ ధనాన్ని కొట్టేస్తూ ఉంటారు. అంటే మనకి జ్యోతిషాస్త్రం ఉన్నది దేనికి అంటే, నువ్వు ధర్మంగా నడుచుకోనట్లయితే, నువ్వు ఇంకొకరిని ఇబ్బంది పెట్టినట్లయితే, నువ్వు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కర్మను నువ్వు అనుభవించాలి. ఆ అనుభవించేటువంటి ప్రక్రియ ఒక్కొక్క గ్రహం ద్వారా నీకు వస్తూ ఉంటుంది. అంతేగాని గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఉండవు, అక్కడ మీకు ఏదో హెల్ప్ చేయాలని కాదు. మన కర్మ ఆ రూపంలో వస్తుంది అనేటువంటిది జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్యమైన సారాంశం. అయితే దీనికి మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్మను మనకు అర్థమైంది కదా. ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, తండ్రితో ఇబ్బంది ఉంది, లేదా పుత్రులతో ఇబ్బంది ఉంది, చక్కగా మీరు ఏం చేయండి అంటే వాళ్ళని గౌరవించండి. ఈ జన్మలో ఆటోమేటిక్గా ఆ కర్మ నలిఫై అవుతుంది. మీ తండ్రిని, మీ పిల్లలతో ఉండేటువంటి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయడము, మీ తండ్రితో చాలా చక్కగా ఉండడం, సూర్య ఆరాధన చేసుకోవడం, గోధుమలు దానంగా ఇవ్వడం, గోవుకి గోధుమ రవ్వ తినిపించడం. లేదంటే మానసికమైన ఇబ్బంది ఎక్కువ పడుతున్నాను, తల్లిని ఏదో మీరు ఏదో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఏంటి, తల్లికి సేవ చేసుకోవడం. అలాగే కాస్త ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్తారంటే వాళ్ళకి ప్రయాణానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, అన్నదానం చేయడం, ఇవి చేయండి. లేదా బియ్యం దానంగా ఇవ్వడం, ఇవి చేయండి. ఆటోమేటిక్గా చంద్ర సంబంధించిన దోషాలు తగ్గుతాయి. మాటిమాటికి గొడవలేనండి నా లైఫ్లో అంటే అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడము, నరసింహస్వామిని ఆరాధించడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, క్యారెట్స్ తినిపించడము. కొంచెం ఈ జన్మలో ఆయన అసలు గొడవలకి దూరంగా ఉంటుంటే ఆ కర్మ క్లియర్ అవుతుంది. మరి ఇంకా మీరు గొడవల్లోకి వెళ్తుంటే ఆ కర్మ క్లియర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారాల్లో నష్టపోతున్నామంటే పూర్వజన్మల్లో ఎక్కడో వ్యాపారానికి సంబంధించిన దోషం చేశాం, నష్టపరిచాం ఎంతో మందిని. వాళ్ళ మళ్ళీ ఈ జన్మల్లో కస్టమర్ రూపంలో వచ్చి మీకు నష్టం కలిగిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. అప్పుడేంటి, ఓమపర్ణాయ నమః, ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఓమపర్ణాయ నమః, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము, పెసలు దానంగా ఇవ్వడం చేయాలి. ఇలా ఒక్కొక్క గ్రహానికి శని నిత్యం చేసేటువంటి కర్మల విషయంలో, గురువుని పూజించడము, నిత్య దేవత ఆరాధన చేయడం, గంధంతో చేయడము ఆరాధన ఎక్కువగా. అదే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుందంటే శుక్రుడికి ఎక్కువగా చేసుకుంటూ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన చేయడము, స్త్రీలని ముఖ్యంగా ఎక్కువగా గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని ఎవరో వచ్చి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే అక్కడ ఎక్కడో పూర్వజన్మ కర్మ ఉంటుంది. అది
లేదా కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అనుభవిస్తారు. అదేమి ఎక్కడ వదిలిపెట్టదు, ఏ కర్మ కూడా కర్మ వదిలిపెట్టదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు కావచ్చు, కేతువుకి సంబంధించిన కావచ్చు, కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ అమ్మమ్మ తాతయ్య ఈ కర్మ రూపంలో వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం చేస్తూ ఉండాలి. దుర్గని ఎక్కువ ఆరాధిస్తుండాలి, గణపతిని ఎక్కువ ఆరాధిస్తుండాలి. రాహుకైతే దుర్గా, గణపతి కేతువుకి అయితే గణపతిని ఆరాధన చేస్తూ ఉండండి. శుక్రుడికి అయితే అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి. అప్పుడు మీ యొక్క కర్మలు క్లియర్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని నన్ను శని బాధిస్తున్నాడు, గురువు బాధిస్తున్నాడు, గురు బలం లేదు అని అనుకోవడం కాదు. ఆ బలము మీ కర్మ రూపంలోనే అది వస్తుంది. శ్రీమాత్రే నమః.